హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు ఉన్నవారికి జుట్టు నల్లబడడం కోసం ఒక హెయిర్ రెమెడీని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. అట్లాగే జుట్టు ఊడిపోకుండా చాలా హెల్ప్ అవుతుందండి. చాలామంది గంటల గంటలు కంప్యూటర్ ముందు అట్లాగే ఫ్యాన్ కింద కూర్చుని ఫోనుల దగ్గర టైం స్పెండ్ చేస్తూ ఉన్న వారి కోసం కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తలకి వేడి ఎక్కువైపోయి జుట్టు కూడా చాలా రాలిపోతుంది అన్నమాట. దీన్ని ఎట్లాగా కంట్రోల్ చేయాలి, తెల్ల జుట్టుని ఎట్లాగా మనము నల్లబరుచుకోవాలి అనేది నేను వీడియోలో మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా తయారు చేసుకోవాలో కూడా మీకు చూపిస్తానండి. మనకి ఇంట్లో ఎప్పుడు దొరికే వాటితోనే మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోండి. ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు వేసుకోండి. మెంతులు జుట్టుకి చాలా హెల్ప్ అవుతాయి. ఊడదు, అట్లాగే డాండ్రఫ్ అనేది ఉండదు, సాఫ్ట్గా సిల్కీగా హెయిర్ అనేది పెరుగుతుంది. కొంచెం మెంతులు ఎల్లో కలర్లో వాటర్ వచ్చిన తర్వాత ఒక 2-3 రెబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు వల్ల జుట్టు అనేది నల్లబడుతుంది అండ్ షైనింగ్గా కూడా ఉంటుందండి. మీకు నేను ఇక్కడ చూపించే జ్యూస్ వచ్చి ఉసిరికాయ రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసానండి. మీకు ఉసిరికాయ జ్యూస్ లేకపోతే ఉసిరి పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదంటే ఎండి ఉసిరికాయ ముక్కలు ఉంటాయి కదా, అవి ఒక 5-6 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఉసిరికాయ వల్ల జుట్టు నల్లబడుతుంది, షైనింగ్గా ఉంటుంది, జుట్టు అనేది ఊడదన్నమాట అండి. ఉసిరికాయ చాలా బాగా హెల్ప్ అవుతుంది మన తలకి. ఇక్కడ కలబందను కూడా తీసుకున్నాను చూడండి. సన్నగా ఉన్న చిన్న ముక్కనైతే తీసేసుకోండి. సైడ్స్ ఉన్న ఈ ముళ్ళలన్నీ రిమూవ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. బాగా దలసరిది లావుది తొందరగా మనకి కుక్ అవ్వదు. వేసిన వాటర్ తక్కువ వేసాం కాబట్టి అందుకని చిన్నది ఇట్లా సన్నగా లేతగా ఉన్నది తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాల్సి వస్తుంది. మనకి కలబంద వల్ల కూడా జుట్టు ఊడదండి. నెక్స్ట్ వచ్చేసి పేలు ఉండవు, తర్వాత డాండ్రఫ్ కూడా ఉండదన్నమాట. హెయిర్ బాగా పెరుగుతుంది. మీకు నేను వీడియోలో చూపించినట్టు మీరు తయారు చేసుకుని వాడితే హెయిర్ ఫాల్ అనేదే ఉండదు. జుట్టు నల్లబడుతుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే ఇది బాగా పనిచేస్తుందండి. మనం బయట దొరికే అలోవెరా జెల్ కన్నా మనకి ఇంట్లో మొక్క ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లోని. మనం ఇలా ఇది డైరెక్ట్గా తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటేనే ఇది బాగా ఎక్కువ ఫలితం ఉంటుంది జెల్ కన్నాని. ఇందులో అయితే లిక్విడ్లో మీరు యాడ్ చేసేసుకోవాల్సి వస్తుంది. మనము ఒక గ్లాసు వాటరు అలాగే ఒక హాఫ్ గ్లాస్ జ్యూస్ వేసాం కదా, ఇవి రెండు బాగా మరిగి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాల్సి వస్తుందండి. చిక్కబడుతుంది జ్యూసు. ఒక 2 టేబుల్ స్పూన్ జ్యూస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల హెయిర్ రెమెడీస్ ఉన్నాయి. హెయిర్ ఆయిల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెసిపీస్ అయితే చాలా రకాలు ఉన్నాయండి. మీకు ఈ వీడియో నచ్చి చూడాలనిపిస్తే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి. పైన ఐ కార్డ్స్లో కొన్ని ఇస్తాను, అట్లాగే ఎండ్ స్క్రీన్స్లో కూడా కొన్ని ఇస్తానండి, డిస్ప్లే అవుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే క్లిక్ చేసి చూడండి ఆ వీడియోస్ కూడా. చూడండి, మనకి జ్యూస్ అయితే ఈ విధంగా ఉంది. ఇది ఇంకా మరగాలన్నమాట. ఒకసారి ఇలా చెక్ చేసేసుకోండి. అంటే 2 టేబుల్ స్పూన్స్ అయ్యేంత వరకు మరిగించుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్కి అంతా 15 నిమిషాలు టైం అయితే పడుతుందండి. 15 నిమిషాల్లో మనం ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడు ఇంట్లో దొరికే వాటితోనే మీకు నేను రెమెడీ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోండి. మనకి ఎంతసేపు ఈ కంప్యూటర్ ముందు కూర్చొని అట్లాగే ఫ్యాన్ల కింద కూర్చొని తల కూడా వేడెక్కిపోతుందండి. ఎక్కువ మొబైల్ యూస్ చేసినా సరే కూడా తెలియకుండా వేడెక్కువైపోయి హెయిర్ ఫాల్ సమస్య అనేది బాగా ఎక్కువైపోతుంది. మనం ఈ విధంగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని. మనం అవి కూడా లైట్గా అవాయిడ్ చేసుకుంటూ మనం ఈ విధంగా మనం తయారు చేసుకుని అప్లై చేసుకుంటూ ఉంటే జుట్టు అనేది ఊడదు, జుట్టు తెల్లబడకుండా నల్లబడుతుందండి. బాగా అయితే వర్క్ అవుతుంది అన్నమాట. దీనివల్ల మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూస్తేనే ఒక ఐడియా వచ్చేస్తుంది దేనివల్ల ఏ ఉపయోగం ఉన్నది అనేది. నిజంగా ఇది చాలా పాతకాలపు నాటి హెయిర్ రెమెడీ అండి. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇలాగ ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేంత వరకు చిక్కగా మరిగించేసుకోవాల్సి వస్తుందండి. ఒక టేబుల్ స్పూన్ చూడండి పైన స్పూన్లో ఉంది, ఒక టేబుల్ స్పూన్ వచ్చి గిన్నెలో ఉంది. ఇట్లా 2 టేబుల్ స్పూన్స్ అయితే హెయిర్కి కంప్లీట్గా సరిపోతుందన్నమాట. మీకు నేను ఇక్కడ యూకలిప్టస్ ఆయిల్ని అయితే చూపిస్తున్నాను. ఇది 2-3 చుక్కల వరకు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే ఆముదాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి.
ఆముదానికి కూడా మనకి జుట్టు ఊడదు, అట్లాగే నల్లబడుతుందండి. మంచిగా అయితే హెయిర్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మీ దగ్గర యూకలిప్టస్ ఆయిల్ లేకపోతే కనుక ఆముదాన్ని యాడ్ చేసుకోండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇది అప్లై చేయొచ్చండి, అట్లాగే కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అప్లై చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నాన్ స్టాప్గా వర్క్ చేసి కంప్యూటర్ ముందు వర్క్ చేసే వాళ్ళు కంపల్సరీ యూస్ చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుందండి. తలనొప్పి అనేది కూడా ఉండదు. తల అనేది చల్లబడి చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది. తల అంతాని చాలామందికి తలనొప్పి ఎక్కువ ఉంటుంది. తలనొప్పి కూడా అంటే ఆముదం వేసుకున్నా సరే, యూకలిప్టస్ ఆయిల్ వేసుకున్నా తలనొప్పి చాలా తొందరగా తగ్గుతుందన్నమాట. తల అంతా చల్లబడి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా అయ్యి మనకి తలనొప్పి అనేది తగ్గుతుంది. అట్లాగే హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. ఇది మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా ఇది తయారవుతుంది అనమాట. తలకి ఈ విధంగా మీరు అప్లై చేసేసుకోండి. తలకి పెట్టుకునే విధానం కూడా నిదానంగా అప్లై చేసుకోవాల్సి వస్తుందండి. ఏదో హడావుడిగా ఏమీ పెట్టుకోవద్దు. చక్కగా కుదుళ్ళకి మసాజ్ చేసుకుంటూ చక్కగా మీకు వీలైనంత వరకు స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మనకి వేరే పర్సన్ ఉండి మనకి అప్లై చేయడానికి ఉంటే కనుక వాళ్ళ చేత పెట్టించుకోవచ్చండి. మంచిగా అయితే హెల్ప్ అవుతుంది. తల చాలా రిలాక్స్ అవుతుంది. హెయిర్ ఫాల్ 100% మీకు కంట్రోల్ అవుతుందండి. వారానికి 2 సార్లు మీరు ఇట్లా చేయండి. వారానికి 2 సార్లు ఇట్లా చేసి నెల రోజులు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జుట్టు ఊడుతుందా లేదా అనేది మీకే తెలుస్తుంది. మనకి ఫస్ట్లో ఎంత హెయిర్ ఫాల్ అయ్యింది, ఇది వాడిన తర్వాత జుట్టు ఎలా ఉన్నది అనేది మీకు బాగా తెలుస్తుందండి. ఇది అందరికీ బాగా ఉపయోగపడే రెమెడీ అనమాట. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. జుట్టు నల్లబడుతుంది, జుట్టు ఊడకుండా ఉంటుంది. అట్లాగే తలనొప్పి ఎక్కువ ఉన్నా సరే తలనొప్పి తగ్గుతుంది. తల అనేది చాలా రిలాక్స్గా రిలీఫ్గా ఉంటుందన్నమాట. నైట్ మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది నైట్ అప్లై చేసేసుకుని తలకి హెడ్ క్యాప్ పెట్టేసుకోండి. పిల్లో కవర్స్ పాడవుతాయి అనుకుంటే. ఇది డ్రై అయిపోతుంది, పెట్టుకున్న 10 నిమిషాలకే డ్రై అయిపోతుందండి, అంటుకోదు అసలు. తర్వాత జుట్టు చివర్లలో ఇట్లా డిప్ చేసేసుకోండి లిక్విడ్లోని. ఎందుకంటే చాలామందికి స్ప్లిట్స్ ఉంటాయి జుట్టు చివర్లోని, అంటే ఒక వెంట్రుక 2 ముక్కలు అయిపోయి ఉంటాయి చూడండి. అట్లా ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. అట్లా మీకు 2 ముక్కలు అయ్యే ఛాన్స్ ఇంకైతే ఉండదు. ఇట్లా మీరు అప్లై చేసుకున్నట్లయితే జుట్టు చివర్లో కూడా అలా డిప్ చేస్తే ఆ లిక్విడ్లోని స్ప్లిట్స్ రాకుండా ఉంటాయి, జుట్టు పేలిపోదు, హెల్తీగా ఉంటుందండి. చివరిలో కూడా మీరు మొత్తం అంతా ఇట్లా అప్లై చేసేసుకుని ముడి పెట్టేసుకోవచ్చు. నైట్ పెట్టేసుకుని మార్నింగు మీరు షీకాయతోనే తలస్నానం చేయాల్సి వస్తుంది. షీకాయతో అయితేనే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయగలుగుతామండి. ఇంత పని చేసుకుని మార్నింగ్ షాంపూ చేసేసుకుంటే యథావిధిగానే ఉంటుంది జుట్టు అనేది. మీరు షాంపూని కొన్ని రోజులు పక్కన పెట్టేసి షీకాయని వాడండి. 1 నెల రోజులు మీకే రిజల్ట్ తెలుస్తుంది. అది బాగుంటే మీరే రెగ్యులర్ అయిపోతారు ఈ రెమెడీకి అయితే కనుక. షాంపూని కొన్ని రోజులు పక్కన పెట్టేసి షీకాయ పౌడరు తోటే మీరు తలస్నానం చేయడానికి చూడండి. షీకాయ షాంపూ కూడా వద్దు, పౌడర్ తోటే మీరు తలస్నానం చేస్తేనే మంచి ఫలితం అనేది ఉంటుందండి. జుట్టు అస్సలు ఊడదు, జుట్టు నల్లబడుతుంది. అట్లాగే మీకు తలనొప్పి కానీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.